నేడు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. చదువుకుంటున్నటువంటి ఎగ్జామ్ రాసినటువంటి ఆ 10th క్లాస్ విద్యార్థులంతా కూడా ఎంతో ఎదురు చూశారు పరీక్షా ఫలితాల కోసం. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యారా లేదా అన్నటువంటి ఎంతో ఆతృతతో కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే కొడుకుతో పాటు తల్లి కూడా తన రిజల్ట్ చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రేణిగుంటలో చోటు చేసుకుంది. రేణిగుంటలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి శిరీష ప్రసాదులు వీళ్ళిద్దరు కూడా దంపతులు. వీళ్ళిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. అయితే ప్రస్తుతం చిన్న అబ్బాయితో పాటు వాళ్ళ తల్లి శిరీష కూడా దాదాపు 20 ఏళ్ళ తర్వాత కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి పరిస్థితి. చెప్పండి, 20 ఏళ్ళ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు మీ చదువు 20 ఏళ్ళకు ముందే ఆగిపోయింది? అప్పట్లో చదువు అనేది సడన్గా ఆగిపోయింది. అప్పటి పరిస్థితుల వల్ల పెళ్ళైపోయింది. దాని తర్వాత ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో, నేను ఏదైనా వర్క్ చేయాలి అనేసి. కాకపోతే దానికి చదువు అనేది ఎంతో కొంత తోడ్పడాలి కాబట్టి నేను అప్పుడు ఆగిపోయి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలన్నా 10th అనేది నాకు అవసరం పడింది. అందుకనేసి నేను 10th రాయాలని నిర్ణయించుకొని రాశాను. అంటే మీరు 10th వచ్చినాక చదువు ఆపేశారా, లేకపోతే 10th కంటే ముందే? 10th వచ్చినాకే చదువు ఆపేశాను. అంటే మీకు 20 ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు మళ్ళా చదవడం అది కొంత, ఎందుకంటే ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, వాళ్ళు కూడా బీటెక్ చదివేటువంటి ఒక వయసు ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ టెన్షన్స్ కొంత విభిన్నంగా ఉంటుంది. మళ్ళీ ఆ చదువు విద్యార్థి దశకు మైండ్ తిప్పాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. మీకు ఎలా సాధ్యమైంది? లేదు, నాకు అలా ఏం లేదు. సపోర్ట్ బాగుండింది. నేను చదువుకోగలిగాను. నేను ఇక్కడ వర్క్ చూసుకుంటూనే, నా పార్లర్లో వర్క్ చూసుకుంటూనే నేను చదువుకొని ఈరోజు రాయగలిగాను. నాకు ఓన్గా బ్యూటీ పార్లర్ ఉంది. ఆ పార్లర్ కోసమే ఈరోజు నేను మళ్ళీ 10th రాయాల్సి వచ్చింది కూడా. దానికోసమే ఫర్దర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం నేను 10th అనేది ఈరోజు చేశాను. ఫర్దర్ ఇంకా కంటిన్యూషన్ చదువు ఏం చేసి ఇంకా కాస్మెటాలజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. అది చేయడానికి నాకు చదువు అవసరం. దానికోసం నేను కంటిన్యూ చేశాను. అంటే ఈరోజు మీ అబ్బాయితో పాటు మీ రిజల్ట్ కూడా చెక్ చేసుకోవడం అన్నది మీకు ఎలా ఉంది? అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎన్ని వచ్చాయి, మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు చాలా చాలా టెన్షన్ వచ్చింది ఫస్ట్ మార్క్స్ ఈరోజు అన్నప్పుడు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనుండే ఈ స్థితిలో అన్నీ చూసుకుంటూ పాస్ అవ్వడమే కష్టమేమో అని ఫస్ట్ అనుకున్నాను. కానీ మంచి మార్క్సే వచ్చాయి. నాకు 365 వచ్చాయి. మా అబ్బాయికి 505 వచ్చాయి. నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ అబ్బాయి రిజల్ట్ చెక్ చేస్తారా, మీ రిజల్ట్ చెక్ చేస్తారా? మా అబ్బాయి రిజల్టే చెక్ చేశాను. దాని తర్వాతే నాది నేను చూసుకున్నాను. మీ అబ్బాయితో అంటే మీకు డౌట్ కానీ లేకపోతే చదువుకోవడంలో అంటే ఒక రకంగా మీ అబ్బాయి మీకు ఒక ఫ్రెండ్ గురువులాగా మీరు కోఆర్డినేషన్ చేసుకున్నారా? ఎలా ఉండింది మీ ఇద్దరికి చదువు పరంగా? అంటే మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఎప్పుడు, పిల్లలు నేను. అందుకనేసి నేను వాళ్ళని ఈజీగానే అడుగుతాను. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు నాకు అట్లాగే డౌట్లు క్లారిఫై చేస్తారు. ప్రస్తుతం మనం వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు. నీ పేరేం పేరన్నా? శ్రీహర్ష. ఎలా ఉందంటే మీ మమ్మీ నీతో పాటు ఎగ్జామ్ రాసేయడం, అంటే 20 ఏళ్ళ తర్వాత నువ్వు రెగ్యులర్గా చదువుతున్నావు, మీ అమ్మ 20 ఏళ్ళ ముందే చదువు ఆపేసింది. ఇవాళ నీతో పాటు చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం ఎలా ఉంది? నీ ఎలాంటి డౌట్లు అడిగేది? అంటే చదువు పరంగా నీతో ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు? ఇంట్లో నాతో బాగానే ఉండేవాళ్ళు. చదువు పరంగా అంటే మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్, డౌట్స్, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్లో అలా ఎలా రాయాలి, ఎన్ని మార్క్స్కి వస్తుంది, 8 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 4 మార్క్స్, అలా డౌట్లు అడిగింది. వాళ్ళకి సంబంధించిన బుక్స్లో నుంచి కొన్ని నేను చెప్పించాను. మమ్మీ నేను ఇద్దరం కలిసి పాస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా నీ క్లాస్మేట్స్తో నువ్వు షేర్ చేసుకుంటూ ఉంటారు, మీ క్లాస్మేట్ మిగిలినటువంటి పిల్లలంతా కూడా. నీతో మీ మమ్మీకి నువ్వు చెప్పించాల్సిన పరిస్థితి, మీ మమ్మీ నేను డౌట్లు అడగడం, నువ్వు క్లారిఫై చేయడం, అంటే నీకెలా ఉంది? ఈ ఫీల్ ఎలా ఉంది? చాలా బాగానే ఉంది. అలా ఏమనిపించలేదు. నువ్వు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడ చూసుండు, బహుశా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు 10th రాసేటువంటిది ఎక్కడ చూసుండు. నీకు ఇది నువ్వు చూడడం కూడా ఎండ కూడా ఫస్టే కదా? అవును. నీకెలా ఉంది మరి? అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా ఏమంటున్నారు? వాళ్ళంతా అసలు వాళ్ళకి ఎవరికి తెలీదు. కానీ మా మమ్మీతో నేను రాయడం అనేది బాగానే ఉంది, కానీ కొంచెం కొత్తగా. నీకే ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నేను శ్రీ చైతన్యలో చదువుతున్నాను. నాకు సెంటర్ శ్రీ విద్యాలో పడింది. మా మమ్మీకి కాళహస్త్రిలో పడింది. ఇప్పుడు మీ మమ్మీ పాస్ అవ్వడం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము అంటే మాకు సెలబ్రేషన్ అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం ఇంట్లో అందరం. అంటే మమ్మీ, నేను, ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట, క్లోజ్గా బాగా. అంటే రిలేటివ్స్ అందరు వచ్చారు, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం జరిగింది.
మీరు చెప్పండి అంటే మీ వీధిలో ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ వీధిలో ఉన్నటువంటి వారు కావచ్చు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఇంకా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేదు. నేను ఎగ్జామ్ రాసింది కూడా మోస్ట్లీ పెద్దగా ఎవరికి తెలీదు. ఇంక మీదట తెలుస్తుంది. నేను ఎవరికి చెప్పలేదు. నార్మల్గా చదువుకొని నేను వెళ్ళి రాసుకొని వచ్చేసాను. ఇంక మీదట చూడాలి వాళ్ళందరికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు, ఎలా మాట్లాడతారని. నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 20 ఏళ్ళ తర్వాత మీరు చదివి పాస్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ ఆర్టీవీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్న ఏదైతే 20 సంవత్సరాలు తనకు బ్యూటీ పార్లర్ నడుపుతుంది. తర్వాత ఫర్దర్ ఇంకా కోర్సులు చేయాలి, ఇంకా ఎదగాలన్నటువంటి భావనతోటి కూడా చదువుకోవాలన్నటువంటి కాన్సెప్ట్. అదే రకంగా ఎక్కడే కానీ మొహమాటం లేకుండా ఇంట్లో తన కుమారుడి చేతనే ఏదైనా డౌట్ కావచ్చు ప్రతిదీ కూడా ఒక కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడా పూర్తిగా ఇన్నేళ్ళ గ్యాప్ 20 ఏళ్ళ గ్యాప్ అన్నది కానీ ఇటు ఫ్యామిలీకి ఆ టెన్షన్స్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎంతో పీస్ఫుల్గా తన టార్గెటే ధ్యేయంగా కూడా 10th ఎగ్జామ్స్ రాసి తన కొడుకుతో పాటు కూర్చొని రిజల్ట్ చెక్ చేసుకొని పాస్ అయినటువంటి ఆనందం నేను చెప్పలేని మాటలు అంటూ కూడా శిరీష తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, రేణిగుంట.